తెలంగాణలో అధికార పార్టీ కౌంటర్ ఇచ్చేందుకు ఆ పార్టీల నేతలే కరువయ్యారా? కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేసేందుకు పదే పదే ఆ లీడర్ని ఎందుకు ముందుకు పెడుతున్నారు? పార్టీలో ఉన్న సీనియర్స్కు సబ్జెక్ట్ లేక అధికార పార్టీని టెక్నికల్గా కొట్టాలంటే ఆయనే కరెక్టా? ఈ మధ్య కాలంలో ఆ నాయకుడికి అత్యంత ప్రయారిటీ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంతకీ ఏదా పార్టీ? ఎవరా లీడర్? కాంగ్రెస్ అధికారంలోకొచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ సర్కార్ అన్ని శాఖల్లో అక్రమాలకు పాల్పడుతోందంటూ గులాబీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అధికార దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా తెరపైకి తెస్తున్నారు. సర్కారును ఏకిపారేస్తున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్, హరీష్ రావు మినహా మిగతా సీనియర్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని రంగంలోకి దించారు. దీంతో గులాబీ పార్టీలో ఇప్పుడు ఆర్ఎస్పీ కీలక నేతగా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు బీజేపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో వరుస ప్రెస్ మీట్లు పెట్టిస్తోంది. దీంతో ఇక ఆర్ఎస్పీకి బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకంత ప్రియారిటీ ఇస్తుందనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే మాజీ పోలీస్ ఉన్నతాధికారి కావడంతో పాటు పలు అంశాలపై పూసగుచ్చినట్లు అందరికీ అర్థమయ్యేలా మాట్లాడతారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందుకే బీఆర్ఎస్ అధినాయకత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నేతలున్నా అధికార పార్టీని అంత బలంగా ఎదుర్కోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో రేవంత్ రెడ్డి సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్లిప్పించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సర్వీస్కి రాజీనామా చేసి రాజకీయాల్లోకొచ్చారు. అంతకుముందు గురుకులాలకు సెక్రటరీగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఆ ఎన్నికల్లో సిర్పూర్, కాగస్ నగర్ నుంచి పోటీ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. బహుజన సమాజ్ పార్టీలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్లపై ఆర్ఎస్పీ ఆరోపణలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని భావించారు. గులాబీ బాస్తో చర్చలు కూడా జరిపారు. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్లు ఉన్నారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై చేసే ఆరోపణలకు గులాబీ అధిష్టానం నుంచి ఆదేశాలొస్తే తప్ప సీనియర్లెవరూ కౌంటర్లివ్వడం లేదు. ఈ టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసి ఉండడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విషయంలో సమర్థవంతంగా తన వాయిస్ వినిపించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పెద్దలకు సపోర్టుగా మాట్లాడారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కుట్ర ఉందంటూ కమెంట్స్ చేశారు. తాజాగా బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలోనూ ఆర్ఎస్పీ అన్ని అంశాలను స్టడీ చేసి పలు లీగల్ విషయాలను తెరపైకి తెచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ నుంచి మాట్లాడే బాధ్యతను పార్టీ నాయకత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అప్పగించింది. ఇవే కాకుండా ప్రభుత్వ శాఖల్లో పలు టెండర్లలో అవినీతి జరుగుతుందనే విషయాన్ని కూడా గణాంకాలలో సాధికారికంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటపెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్షుద్రపూజల రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. హరీష్ రావు క్షుద్రపూజలు చేశారని కాంగ్రెస్ నేతలు కమెంట్స్ చేశారు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం రాష్ట్రంలో వర్షాలు కురవకుండా క్షుద్రపూజలు చేశారని మాట్లాడటం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ నేతలు రంగంలోకి దిగినా డ్యామేజ్ జరిగింది. దీంతో పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ రావుకి ట్రబుల్ వచ్చింది.
దీంతో చేసేదేం లేక పార్టీలో కీలకంగా మారిన మరో ట్రబుల్ షూటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని రంగంలోకి దించి బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ అగ్రనేతలు టార్గెట్గా ఆర్ఎస్పీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో రాజకీయం రంసుగా మారింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రియారిటీ ఇలాగే ఉంటుందా లేదా అనేది చూడాలి.